దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. అర్థమవుతుందా? దేవుని మూలముగా పుట్టినవారు ఎవరైనా సరే తనను ఏం చేసుకుంటాడు? భద్రము చేసుకుంటాడు. ఈ భద్రత అనేది చాలా ప్రాముఖ్యం. మన దేశము ఇలా క్షేమకరంగా ఉంది అంటే సైనికులు ఏం చేస్తున్నారు? హద్దుల్లో ఉండి కాపాడుతూ భద్రం చేస్తున్నారు. మనకు తెలియదు, మన మీద దాడి చేయడానికి ఇతర దేశాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ సరిహద్దుల్లో నిలబడి సైనికులు మనలను భద్రము చేస్తూ ఉన్నాడు. మన దేశాన్ని భద్రం చేయడానికి వారు చాలా విధాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా మనలను భద్రముగా కాపాడుతూ ఎప్పటికప్పుడు మనల్ని క్షేమకరమైన